హాయ్ జాక్. హాయ్ జాక్, ఐఎమ్ ఖన్నా. కానీ బ్రదర్, మీరు తప్పటి డైరెక్షన్ లో వచ్చారు. టాయిలెట్ ఇక్కడ కాదు, మీ వెనక ఉంది. అర్థమైందా? తప్పుకోరా. ఇలా చూడు, నువ్వు గన్ను చూపించినా కూడా ఇక్కడికి రెస్ట్ రూమ్ కి వెళ్ళలేవు. పారిపోండి, దొంగొచ్చాడు. ఏంటి దొంగ? హైజాక్ చేయబోతున్నారంట. అరే తమ్ముడు, ఈ ఫ్లైట్ ఎందుకు డిలే అవుతుంది? మేఘాల్లో ట్రాఫిక్ ఏ ఉండదు కదా. అరే సిగ్నల్ దొరికి ఉండదు. అరే ట్రాఫిక్ ఏ ఉండదు అంటున్నాను, మరి అక్కడ సిగ్నల్ ఎందుకని ఉంటుంది? అరే డాంకీ, బన్నీ ఏమంటున్నా అంటే ల్యాండింగ్ అయ్యే సిగ్నల్ దొరకటం లేదట. ప్రయాణికులకు విజ్ఞప్తి, వీరానికి వెళ్లబోయే లాస్ట్ లోకల్ 3 గంటలు ఆలస్యంగా రాబోతోంది. సారీ, ఇంతకు ముందు నేను లోకల్లో అనౌన్సర్ గా ఉన్నాను, అందువల్లే స్లిప్ అయింది. అది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హవాపూర్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ 3 గంటలు ఆలస్యంగా రాబోతోంది. ఇక 3 గంటలు లేటా? రే తమ్ముడు, నాకేమనిపిస్తుందంటే మనమే సొంతంగా ఒక ఎయిర్లైన్ ఓపెన్ చేద్దామా అని. 3 గంటల సేపు నిద్రపో. హలో బ్రదర్, మీరు నాకు ఒక విషయం చెప్తారా? కొత్తగా ఎయిర్లైన్ ఓపెన్ చేయాలంటే దానికి మేము ఏం చేయాలి? అదంతా చెప్పడం కుదరదు. ఏంటి చెప్పలేరా? మరి ఎందుకంటే రిసెప్షన్ అని బోర్డు పెట్టుకొని నువ్వు కూర్చున్నావు? నేను ఎలాగైనా సొంతంగా ఒక ఎయిర్లైన్స్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫ్లైట్ కరెక్ట్ టైం కి రావడం లేదు. నువ్వు సొంతంగా ఎయిర్లైన్ ఓపెన్ చేస్తున్నావా? డబ్బు ఖర్చు పెట్టబోతున్నావా? అవును, స్టార్ట్ చేయాలి, కానీ డబ్బులతో దాన్ని ఓపెన్ చేయలేము కదా. అరే అలా కాదయ్యా, నేను చెప్పే విషయం నీకు అర్థం కావట్లేదు అనుకుంటాను. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయి, మంచి విషయమే. నువ్వు ఎయిర్లైన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు కదా, డబ్బుని ఇన్వెస్ట్ చేయవయ్యా. అరే నేను మీకు చెప్తున్నాను కదా, డబ్బులతో దాన్ని అసలు మనం ఓపెన్ చేయలేం. అంతకన్నా ముందు నా దగ్గర ఇంత డబ్బులే లేవు. యూజ్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నావా? మీరు చెప్పే ఆ బ్రెయిన్ నా దగ్గర అసలు లేదు. ముందు బ్రెయిన్ ఎలా యూజ్ చేయాలి? సరే వదిలేండి, నేను ఎలాగైనా ఓపెన్ చేస్తాను. ఇదిగోండి మీ డబ్బు. కాదయ్యా, అందులో విషయం ఉంది. నేను డబ్బుని ఖర్చు పెట్టాలి కదా. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఇక్కడ నేను కొంత డబ్బు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన ఎయిర్లైన్ ఐడియా నాకు చాలా నచ్చింది. అందువల్ల నీ ఎయిర్లైన్ ఓపెన్ చేయడానికి నేను సహాయం చేస్తాను. డబ్బు ఖర్చు పెడతాను. అలాగైతే మీరు లాస్ అవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. అర్థమైందా? అవును, నువ్వెవరు? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, బన్నీ, పపెట్, తను, జోర్దార్. నా ఎయిర్లైన్ లో వీళ్ళు కూడా నాతో పాటే ఉంటారు. మేమందరం కలిసి అక్కడ పని చేయబోతున్నాము. కానీ మనకి ఎయిర్లైన్ నాలెడ్జ్ లేదు కదా. దాన్ని తెలుసుకొని నువ్వు ఎక్కువ బాధపడకు తమ్ముడు. దానికి ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసాను. ఇదిగో ఇటు చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మీ లగేజ్ ఇక్కడ పెట్టండి. మీ లగేజ్ అంతా ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఇదిగో ఈ 2 పెద్ద సూట్ కేసెస్, ఆ ట్రాలీలో ఉండే ఆ పెద్ద బ్యాగ్, ఇంకా 3 హ్యాండ్ బ్యాగులు నావే. ఇంత లగేజా? ఏంటి మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా? ఈ బ్యాగ్లన్నిట్లో ఏముంది? ఆ పెద్ద సూట్ కేసులో నా బట్టలున్నాయి, ఇంకా 2 నా వాషింగ్ మిషన్లు. అదిగో ఆ బ్యాగ్ లో తినడానికి ఫుడ్ ఇంకా ఊరగాయలు ఉన్నాయి. ఏంటి ఇంత తినడానికా? మీరు ఏ ఊరైతే వెళ్తున్నారో ఆ ఊర్లో తినడానికంటూ ఏమీ దొరకదా? మీరెందుకని ఇన్ని డ్రెస్సులు ఎత్తుకెళ్తున్నారు? మళ్ళీ రావడానికి రిటర్న్ టికెట్ కూడా వేసుకున్నారు. అదేంటంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది. నాకు మొత్తం 13 వదినలున్నారు. వాళ్ళ కోసమే గిఫ్ట్లు. ఇంకా ఇందులో 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయి. వాటిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అవి సరిగ్గా పని చేయడం లేదు. అక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాషింగ్ మిషన్లు రిపేర్లు చేసే కొట్టు పెట్టుకున్నాడు. అక్కడ తీసుకెళ్తే ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. కానీ మీరు ఎక్స్ట్రా లగేజ్ కి చార్జ్ తీసుకుని తీరాలి. మీ ఫ్లైట్ లో వస్తువులు పెట్టుకోవడానికి కూడా చోటు లేదా? నాకేమనిపిస్తోందంటే స్టాండింగ్ ప్యాసింజర్స్ ని కూడా మీరు అలౌ చేస్తారని. అది సరే గానీ తినడానికి ఫుడ్ దొరుకుతుందిగా. మీరే 3 సంవత్సరాల సరిపడే తిండిని పట్టుకెళ్తున్నారు. అదీ కాకుండా తిండి కోసం ప్రశ్నలు వేస్తున్నారు. అర్థమైందా? ఎస్ మ్యామ్, భోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నిసార్లు? ఒకే ఒక్కసారి. కానీ నా ఫ్రెండ్ న్యూయార్క్ నుంచి వచ్చింది, తనకి 6 సార్లు భోజనం పెట్టారు. మేడం అది లాంగ్ టైం ఫ్లైట్, అందుకనే. అదంతా నాకు తెలీదు. నాకు 6 సార్లు భోజనం కావాలి. ప్యూర్ వెజ్ విత్ చికెన్ తంగడి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఫ్లైట్ లో ఓపెన్ స్పేస్ ఉంటుందా లేదా? ఎందుకని మేడం? అదేంటంటే రేపు డాన్స్ ప్రోగ్రామ్ కి నన్ను పిలిచారు. అందువల్ల డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి నాకు ప్లేస్ కావాలిగా. మిమ్మల్ని డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఖచ్చితంగా పిలవరు.
ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేజ్ డిస్మాండిల్ చేస్తారు చూసారా, దానికే పిలుస్తారు మిమ్మల్ని. మీరు ఒక బుల్డోజర్, అర్థమైందా? నీకు ఎంత ధైర్యం నన్నే బుల్డోజర్ అంటావా? నేను ఖచ్చితంగా మీ ఫ్లైట్ లో రాను. నేను ట్రైన్ లో వెళ్ళబోతున్నాను. అందులో కనీసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి చోటైనా ఉంటుంది. అర్థమైందా? మరి ఏంటయ్యా ఇది? ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఈ ఎయిర్లైన్ కొనసాగించడం కష్టంలా ఉందే. అందుకే తొందరపడి దేన్ని ఓకే చేయకూడదు. మనకి ఏ పని తెలుసో ఆ పని మాత్రమే చెయ్యాలి. బయటే ఇలాగుంటే ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నమస్కారం, జోల్మాల్ ఎయిర్లైన్స్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్లైట్ ని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక కాఫీ కావాలి. 5 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల దిగులు పడకండి, హ్యాపీగా ఉండాలి. చెప్పట్లు, మా ఎయిర్లైన్స్ లో సేఫ్టీ ఎంత ఎక్కువగా ఉందంటే హైజాకర్స్ కూడా ఈ ప్లేన్ లోకి రావడానికి భయపడతారు. ఎందుకంటే ఏ ల్యాండింగ్ నైనా సరే మేము భయపెట్టి ఎమర్జెన్సీ ల్యాండింగ్ గా మారుస్తాం కాబట్టి. చెప్పట్లు. కన్నా సార్, మీరు ఈ ఫ్లైట్ కి పైలట్, మీరు అలా ప్యాసింజర్స్ ని బెదిరించకూడదు. ఇప్పుడు మా ఫ్లైట్ అటెండెంట్ హనీ మీకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆపదాకర పరిస్థితిలో ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని మీరే తనకి నేర్పించాల్సి ఉంటుంది. అందరూ గమనించండి, ఫ్లైట్ కి 2 సైడ్లు 2 ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయి. కొంతమంది అక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని ఓపెన్ చేశాము. అరే ఏం ఫ్లైట్ అయ్యా అది? సీట్ బెల్ట్ కూడా లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అలాగే ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్యాసింజర్స్ అందరినీ మేము తాడుతో కట్టేస్తాము. ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు మీరు చేతిని బయటికి వదలకూడదు. అరే ఇంజన్ నుంచి భయంకరమైన సౌండ్ వస్తుంది. మీరేమి టెన్షన్ పడకండి. ఒకసారి ఫ్లైట్ పైకి ఎగిరిందంటే ఆ తర్వాత ఇంజిన్ ని ఆఫ్ చేసేస్తాము. అరే ఇంజిన్ ఆఫ్ చేస్తే ఫ్లైట్ అలా ఎగురుద్ది. ఎందుకని ఎగరదు? ₹2 మనం కొనే గాలిపట్టం కూడా ఇంజిన్ లేకుండా ఎగురుతోంది కదా. ఇది ₹1 పెట్టి కొనుక్కున్న ఫ్లైట్, మరి ఇదెందుకని ఎగరదు? ప్లేన్ ఎగరడానికి ముందుగా ఫస్ట్ గేర్ ఎలా వేయాలో, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో నాకు ఎవరైనా చెప్తారా ప్లీజ్? కన్నా సార్, మీరు ఏం చేస్తున్నారు? ప్యాసింజర్స్ అందరూ భయపడిపోతారు. మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఫ్లైట్ ని ఎలా టేక్ ఆఫ్ చేయాలో నేను చూసుకుంటాను. అరే ఏంటిది? నేను దాల్ చావల్ కదా అడిగాను. నువ్వే దాల్ చావల్ ఇచ్చావు చూడు. ఇందులో వెంట్రుకలున్నాయి. ఓ సారీ, నాకేమనిపిస్తుందంటే నేను మీకు డాల్చాకి బదులుగా జుట్టు వేసినట్టుగా ఉన్నాను. సారీ. సారీ చెప్తే చాలు. ఏం చేస్తున్నారా మీరు? ఆహారంలో వెంట్రుకలున్నాయి. జోల్మాల్ ఎయిర్లైన్స్ లో అన్ని గోల్మాల్ గానే ఉన్నాయి. ఫ్రీగా భోజనం కొంటే అందులో జుట్టే ఉంటుంది. మరి చికెన్ పీస్ దొరుకుతుందా? హాయ్ జాక్. హాయ్ జాక్, ఐఎమ్ ఖన్నా. కానీ బ్రదర్, మీరు తప్పటి డైరెక్షన్ లో వచ్చారు. టాయిలెట్ ఇక్కడ కాదు, మీ వెనక ఉంది. అర్థమైందా? తప్పుకోరా. ఇలా చూడు, నువ్వు గన్ను చూపించినా కూడా ఇక్కడికి రెస్ట్ రూమ్ కి వెళ్ళలేవు. పారిపోండి, దొంగొచ్చాడు. ఏంటి దొంగ? హైజాక్ చేయబోతున్నారంట. మీ ప్రాణం మీద మీకు ఆశ ఉంటే ఫ్లైట్ ని వెంటనే ఆపండి. అరే ఈ గుర్రం ఆకాశంలో ఎలా ఎగురుతుంది? అయ్య బాబాయ్, ఈ గుర్రాలని ఎలాగా ఆకాశంలో ఎగురుతున్నాయి? అవును, ఈ గుర్రాలని ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయబ్బా? కన్నా సార్, ఫ్లైట్ ని కాస్త వేగంగా నడపండి. దొంగ మనల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఏంటి దొంగలు వచ్చేసారా? కాపాడండి. అయ్యో, అరే నన్ను కాపాడండి. ఎండాకాలంలో మామిడి చెట్టంతా మామిడి పళ్ళే ఉంటాయి. వీళ్ళందరికీ నా వెనక వస్తే ఏమవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగా, ఇవాళ్ళు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అరే దొంగల దగ్గర బాణాలున్నాయి. అరే అవును, హంతకుల దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. అవును, దొంగల దగ్గర బౌ అండ్ ఆరో ఉన్నాయి. ఆ!
హనీ, నువ్వు ఏం చేస్తున్నావు? అతన్ని వదిలేయి. లేదు వదలను. వాడు నా ఫ్లైట్ ని హైజాక్ చేయడానికి చూశాడు. హనీ, అతన్ని వదిలేయి. నేను అస్సలు వదిలిపెట్టాను. హఠాత్తుగా నీకేమైంది? ఏదైనా కలగన్నావా? ఫ్లైట్ టైం అయింది. ఆల్రెడీ ఫ్లైట్ చాలా డిలే అయింది. మాట్లాడకుండా ఒక ఎయిర్లైన్ మొదలు పెడితే బాగుంటుంది. వద్దు వద్దు తమ్ముడు. సొంతంగా ఎయిర్లైన్ ఓపెన్ చేయాలన్న కళ ఇప్పుడు పోయింది తమ్ముడు. ఎయిర్లైన్ బిజినెస్ చేయడం చాలా కష్టం. ఈయన కల్లో ఏదో ఎయిర్లైన్ కంపెనీ మూసినట్టు తెలుస్తుంది. ఏంటి అనుమానమా? ఏ డౌటు లేదు.